జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ట్రైలర్లో అన్నట్టు చిన్న బ్రేక్ కాదు, బ్రేక్ అంటే ఒక బ్రేక్ తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఏంటి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంటి గ్యాప్ ఇలా వచ్చింది? గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు, అసలు ఎలాంటి సబ్జెక్ట్? జనాళ్ళు మారాలి, మీరు నేర్చుకోండి, అలాంటిది ఏం నీతులు చెప్పట్లేదు. ఇంటికి వెళ్తుంటే కారులోనో బైక్లోనో సొసైటీలో ఉన్న లవ్ స్టోరీస్ కానీ, అంటే మీకు తారసపడిన లవ్ స్టోరీస్ కానీ, ఇవి రిలేటెడ్ అవుతాయా ఈ సబ్జెక్ట్కి? అబ్బాయిలకి ఇలా జరుగుతుంది చూడండి, అమ్మాయిలకి ఇలా జరుగుతుంది. సినిమాలో ఏం చూపించబోతున్నా అనేది కొంచెం మిస్గైడ్ చేసినట్టుగా అనిపించింది. అవునవును. సో ఎందుకని అలా మిస్ గైడ్ చేయలేదు సార్. ఇది చూసి అందరు చాలా బోల్డ్గా ఉండటంతో షాక్ అయ్యారు. సో దాని నుంచి మీరు బయటపడటానికి టైం పట్టిందండి? డైరెక్టర్గా ఇంత క్రిటిసిజం చిన్మయ్య గారు అంటే సొసైటీలో జరుగుతున్న ఏ ఇష్యూ మీదైనా ట్విట్టర్లో మెయిన్ బాగా ఫైర్ అవుతుంటారు. ఏంటి సార్, అంటే మీరు చెప్తుంటారా ఎందుకు ఇవన్నీ మనకు కొంచెం కూల్గా ఉండడం వల్ల? చాలా సార్లు చెప్తా. ఫౌజీలో చేస్తున్నారు, సెట్లో మిమ్మల్ని ప్రభాస్ గుర్తుపట్టలేదు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? ఎప్పుడు ఈ లుక్ అలాగే మెయింటైన్ చేస్తున్నారా? లేదండి, ఇది న్యాచురల్ లుక్, అది మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ చేయడానికి టైం ఇలా ఇప్పుడు November 7th రిలీజ్ పెట్టుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంటే మెయింటైన్ చేయడానికి టైం లేక అలాగే హ్యాపీగా వదిలేస్తా. అండ్ నాకు ఇదే ఇష్టం అండి, ఉన్నది ఉన్నట్టు ఎందుకు కష్టపడి కలర్ వేసుకొని. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అంతే అంతే న్యాచురల్ అంతే. నేనేమి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ప్లానే కాదు, ఇదే. సో మెయిన్నెస్ నుంచి తప్పించుకున్నారు. అంతేనండి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాను, రోల్ కోసం కలర్ చేయాలంటే తప్పదు. లేకపోతే పర్సనల్ లైఫ్లో చాలా ఇయర్స్ అయిందండి. డైరెక్టర్ అవ్వగానే ఊరికే కెమెరా ముందు రావాల్సిన పని లేదంటే కలర్ చేయడం మానేసా. సో మాకు జెనెటిక్లీ మా ఫ్యామిలీలో అందరికీ బాగా ఎర్లీగా స్టార్ట్ అయిందండి. మా నాన్నకి 17, 18లో, నాకు 16లో గ్రేయింగ్ స్టార్ట్ అయింది. సో 30 కల్లా బాగానే వచ్చేసింది గ్రే హెయిర్. అయినా బాగుంది సార్ ట్రెండ్. సూపర్ అయితే ట్రెండ్ కాదు, ఇంతేనండి. ఇది సార్ చాలా గ్యాప్ వచ్చింది. మీ ట్రైలర్లో అన్నట్టు చిన్న బ్రేక్ కాదు, బ్రేక్ అంటే ఒక బ్రేక్ తీసుకున్నారు. రైట్ రైట్. మన్మధుడు 2 తర్వాత చాలా బ్రేక్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ గ్యాప్ లో ఏంటి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంటి? సార్ ఇది మన అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురంలో చెప్పినట్టు గ్యాప్ ఇవ్వలా వచ్చింది. అంటే బేసిక్లీ 2020 నేను మన్మధుడు 2 రిలీజ్ తర్వాత జస్ట్ ఒక 3-4 మంత్స్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా సార్. ఎందుకంటే చీలాసో మన్మధుడు 2 బ్యాక్ టు బ్యాక్ చేశా, గ్యాపే లేకుండా. నేను మన్మధుడు 2 సైన్ చేసింది చీలాసో రిలీజ్ అయిన ఒక 1 వీక్ ముందు. రిలీజ్ కాలేదు ఇంకా సినిమా, అప్పుడే సైన్ చేశా. సో నేను లిటరలీ నాగారు అప్పుడు ఏమన్నానంటే, చీలాసో రిలీజ్ అయ్యి ఫ్రైడే రిలీజ్ కదా, సండే వరకు ఇంటర్వ్యూ చేసుకో, మండే నుంచి వర్క్ స్టార్ట్ చేసే అన్నారు. సో లిటరలీ మండే నుంచి వర్క్ స్టార్ట్ చేసా, బ్యాక్ టు బ్యాక్ అసలు బ్రేక్ లేకుండా జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నానంటే మన్మధుడు 2 రిలీజ్ అయ్యాక ఒక 3-4 మంత్స్ బ్రేక్ తీసుకుందాం బ్యాక్ టు బ్యాక్ అని చెప్పి తీసుకున్నా. తీసుకొని 2019 ఎండ్ 2020 బిగినింగ్ కల్లా 2 స్క్రీన్ ప్లే రాసుకున్నా. దాంట్లో ఒక స్క్రిప్ట్ గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్. ఓకే. ఆ స్క్రిప్ట్ రాసుకొని సరే ఇప్పుడు వెళ్ళి ఇది సినిమా సెటప్ చేసి తీద్దాం అనుకున్న టైంకి కోవిడ్ వచ్చింది. సో అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. సో కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఫస్ట్ కొన్ని మంత్స్కి అయితే ఎవరికేం అర్థం కాలేదు, ఇదేంటి ఇప్పుడు ఇది పర్మనెంటా కాదా ఏం అర్థం కాలేదు. దెన్ సెకండ్ వేవ్ 2021 ఫిబ్రవరి కల్లా నేను గీతా ఆర్ట్స్లో ఈ సినిమా సైన్ చేసేసా. జూన్ కల్లా రష్మిక కేమ్ ఆన్ టు ద ప్రాజెక్ట్, వేరే స్క్రిప్ట్కి, ఈ స్క్రిప్ట్కి కాదు. అండ్ దెన్ మళ్ళీ థర్డ్ వేవ్, సెకండ్ వేవ్ కంటిన్యూ అయింది, థర్డ్ వేవ్ వచ్చింది. రష్మిక డేట్స్ అటు ఇటు అయినాయి, మొత్తం ఆల్రెడీ చేస్తున్న సినిమాలు. సో ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఒక 2 years పట్టింది. ఆ టైంలో నాకు ఎందుకో ఆ 2 yearsలో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు, ఇది వద్దనుకున్న టైంకి ఆ స్క్రిప్ట్ కన్నా ముందు రాసిన ద గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ సెట్ అయింది. సో అది అంతే సార్, ఈ టైంకి ఇది రావాలని ఉంది, ఏం చేయలేము కదా. ఓకే. అంటే మనం ఒక బ్రేక్ తీసుకుందామని తీసుకున్నట్టయితే కాదు. ఓకే. అంటే ఆ సినిమా డిజాస్టర్, అంటే ఒక రకంగా చెప్పాలంటే
అసలు షాకింగ్. అంటే అవునవును. మీరు చూసిన 'చెలాసవ్' ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ. ఆ సినిమా చూసిన తర్వాత ఇది చూసి అందరూ చాలా బోల్డ్‌గా ఉండటంతో షాక్ అయ్యారు. హుహు. సో, దాని నుంచి మీరు బయటపడటానికి టైం పట్టిందండి? ఆహ్, ఏ రకంగా సార్? ఆ! అంటే మానసికంగానా? మానసికంగా గాని మీకు అప్పుడు కొంచెం టైం అయితే పట్టింది సార్. హ్మ్. ఆబ్వియస్లీ ఆహ్, యాక్టింగ్‌లో చాలా ఫ్లాప్‌లు, గీప్‌లు చూసా గానీ, అది వేరు. అదెప్పుడు ఐ న్యూ సమ్‌వేర్ దట్ నాకొచ్చిన స్క్రిప్ట్స్‌లో ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకొని చేయడం తప్ప నేనేం చేయలేను అని నాకు తెలుసు. హియర్ ఆబ్వియస్లీ వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ ఫిల్మ్, యూ ఆర్ రైటింగ్, యూ ఆర్ డైరెక్టింగ్ ఇట్. స్టోరీ నాది కాదు 'మన్మధుడు 2'. ఆఫ్‌కోర్స్ ఇట్ వాస్ యెస్. ఒరిజినల్ ఫ్రెంచ్ ఫిల్మ్ యెస్. అండ్ వి మేడ్ అన్ అఫీషియల్ రీమేక్. బట్ స్క్రీన్ ప్లే రాయడం దగ్గర నుంచి తీయడం వరకు మనమే రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఎక్కడో ఆహ్, ఆహ్, అప్పుడు డైరెక్టర్‌గా చేసేటప్పుడు ఒక సినిమా మీద ఉన్న ఓనర్‌షిప్ వేరు. ఆహ్, ఆ సక్సెస్, ఫెయిల్యూర్ అఫెక్ట్ చేసేది వేరు. సో, ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా ఇంత క్రిటిసిజం అంటే తిట్టుకున్నారు లిటరల్లీ. ఆ ఫెయిల్యూర్ చూడడం డైరెక్టర్‌గా ఫస్ట్ టైమ్. సో, కొంచెం టైం అయితే పట్టింది సార్. లైఫ్‌లో ఎంత ఏజ్ వచ్చినా ఫస్ట్ టైమ్ ఒక సిట్యుయేషన్‌ని డీల్ చేసేటప్పుడు మనకి మెచ్యూరిటీ ఉండదు. అది డీల్ చేసిన తర్వాత మెచ్యూరిటీ వస్తది. సో, ఇట్ డిడ్ టేక్ సమ్ టైమ్. ఇట్ టుక్ మీ విచ్ ఇస్ వై నేను కూడా ఎనీవే అనుకున్నా బ్యాక్ టు బ్యాక్ చేసాం కదా! బ్రేక్ తీసుకుందామని. ఇది అయ్యాక కూడా కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడే వెంటనే ఈ మైండ్ స్పేస్‌లో ఏది రాయడమో, ఎళ్లి తీయడమో కరెక్ట్ కాదు. ఒక 3, 4 మంత్స్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. సో, 1 ఆర్ 2 మంత్స్ పట్టింది. ఆహ్, బేసిక్‌లీ ఏం చేశా? ఎక్కడ తప్పు చేశా? ఎందుకు జరిగింది? అది ఇవే థాట్స్ మళ్ళీ తిరుగుతున్నాయి. ఫస్ట్ ఒక 2 వీక్స్, 3 వీక్స్ అయితే ఇది అవసరం అనిపించింది. నువ్వు ఆలోచించాలి. నువ్వు కూర్చొని ఎక్కడ తప్పు చేశావు? ఎందుకు జరిగిందని నువ్వు ఆలోచించాలి అని అనిపించింది. ఒక 2, 3 వీక్స్ తర్వాత ఇదేమైనా అన్‌హెల్తీ అయిపోతుందా? ఇదొకటే థాట్స్ రన్ అవుతున్నాయేంటి? వేరే థాటే లేకుండా కొంచెం దీంట్లోంచి బయటికి రావాలి అని అనిపించి ఐ రిమెంబర్ ఐ డిడ్ లైక్ ఒక చిన్న ట్రిప్‌లోకెళ్ళిపోయా. I traveled a little bit, cleared my mind, came back, and then I was fine. It's fine. And luckily, I have an amazing wife who was a big support system. అప్పుడు ఆ టైంలో షీ యూజ్డ్ టు కీప్ టెల్లింగ్ మీ, "ఏ నువ్వు మర్చిపో ఇదంతా. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు మంచి సినిమా తీస్తావు. నెక్స్ట్ సినిమా బాగా తీస్తావు." నాగ్ సార్ వాస్ సో స్వీట్ అబౌట్ ఇట్. రిలీజ్ అయ్యాక ఆయన ఒకసారి చెప్పారు, "ఇది మర్చిపో. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ సినిమా నువ్వు రాయడం ఇప్పుడే మొదలుపెట్టే. నెక్స్ట్ సినిమా ఎళ్లి వెంటనే తీ. నువ్వు మంచి సినిమా తీస్తావని నాకు నమ్మకం ఉంది." ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. గ్రేట్. ఇంతమంది సపోర్ట్ కూడా వచ్చేసింది. అది అది లేకపోతే కష్టం సార్. ఓకే. ఏ మగాడికైనా ఫ్యామిలీ ఆ అవును. సపోర్ట్ లేకపోతే కష్టం సార్. ఓకే. మనం డీల్ చేసే ప్రెషర్స్‌కి అది చాలా అవసరం. అవును. అంటే మొదటి నుంచి కూడా చిన్మయి గారికి అంతే ఆమెతో అలాగే ఉంటుందా అనుబంధం? మీరు కథలు మీరు అనుకున్న ఐడియాస్ చెప్పటం గాని? ఎక్కువ డిస్కస్ చేయను. నేను యూజువల్లీ చిన్మయికి ఇదంతా నాకెందుకు చెప్తున్నా? నాకేం తెలుసు? నాకు టెక్నికల్లీ ఇదంతా నాకు రాదు అంటది. సో, నేను యూజువల్లీ స్క్రీన్ ప్లే రాసిన తర్వాత చిన్మయికి చదవడానికి ఇస్తా. మొత్తం స్క్రీన్ ప్లే రాసిన తర్వాత ఇస్తా యూజువల్లీ. సో, అది. బట్ ఎక్కువ మా ఇంట్లో మా మధ్యలో సినిమా డిస్కషన్స్ తక్కువ సార్. ఓకే. చాలా తక్కువ. తను సింగర్ కాబట్టి సినిమా వరల్డ్‌లో ఉన్నా అది ఒక చిన్న వేరే ప్రపంచం అది. స్టూడియోలోకెళ్ళి పాడడం, ఎళ్ళిపోవడం. అంతే వాళ్ళకి మళ్ళీ ఎక్కువ సెట్‌కి రావడం గాని, ఈ యాక్టర్స్, డైరెక్టర్స్‌తో పరిచయం గాని అదెక్కువ ఉండదు. సో, వాళ్ళదో తని ప్రపంచం అది. సో, ఎక్కువ సినిమా డిస్కషన్ రావు ఇంట్లో. అంటే మీ ఇద్దరికి ఒక చిన్న పోలిక ఉంది. అంటే మీరు దేని విషయంలో అయినా చాలా కూల్‌గా రెస్పాండ్ అవుతారు. ఆమె ఫైర్, ఫైర్ బ్రాండ్. చిన్మయి గారు అంటే సొసైటీలో జరుగుతున్న ఏ ఇష్యూ మీదైనా ట్విట్టర్‌లో మెయిన్ బాగా ఫైర్ అవుతుంటారు. ఏంటి సార్ అంటే మీరు చెప్తుంటారా? ఎందుకు ఇవన్నీ మనకు కొంచెం కూల్‌గా ఉండమని అలా? సార్ ఒక్కటి సార్. ఒక్కొక్కరికి ఒక సిట్యుయేషన్‌కి రెస్పాండ్ అయ్యే విధానం వేరేలా ఉంటది సార్. అది మనకి చాలా కావాల్సిన మనిషి అయినా సరే, మన వైఫ్ అయినా సరే, మన రేపు పిల్లలైనా సరే, మనం సజెషన్స్ ఇవ్వచ్చు. మరీ ఒకరిని కంట్రోల్ చేసి ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని చెప్పకూడదు సార్. అది ఏ రిలేషన్‌షిప్‌కి హెల్తీ కాదు. అది తను నాకు చెప్పినా హెల్తీ కాదు. నేను తనకు చెప్పినా హెల్తీ కాదు. సో, నేను ఇంకోటేంటంటే, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఏంటి? ఒక విషయానికి వాళ్ళెలా రెస్పాండ్ అవుతున్నారనేది మనకెప్పటికి అర్థం కాదు. సో, నేను చెప్తా చాలా సార్లు తనకేంటంటే, నేనొకటేం చెప్తానంటే, "నీకెందుకు కోపం వస్తుందో నాకర్థమవుతుంది. అవి కొన్ని చూస్తే నాకు సుర్రుమని కోపం వస్తుంది. నేను కాదనట్లేదు. ఒక పని చెయి. నీకు వెంటనే రిప్లై చేయాలని ఉంది గదా! రిప్లై చెయి. రాసుకో. ట్విట్టర్ అనుకో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అనుకో, నువ్వు రైట్ చేసుకో. డ్రాఫ్ట్‌లో సేవ్ చేసేయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా నీకది పంపాలని అనిపిస్తే అప్పుడు పంపు" అంట.
చాలా సార్లు ఆపుకుంటది. ఓకే. నేను సజెషన్‌గా చెప్తా. ఎప్పుడు నేను ఫోర్స్ చేయను. చాలా సార్లు తనే నేను చెప్పకుండా తనే వీడికి రిప్లై ఇవ్వడం ఎందుకులే అని ఆపుకుంటది. కొన్ని సార్లు బాగా ట్రిగ్గర్ అయితది. సో, ఒక్కొక్కరు వేరు వేరు సార్. నాకు అది డీల్ చేసిన విధానం వేరు. తను డీల్ చేసే విధానం వేరు. సో, కొన్ని సార్లు ట్రిగ్గర్ అయితది. ట్రిగ్గర్ అయ్యాక పెట్టాలనిపిస్తది. పెట్టేస్తది. కొన్నిసార్లు నాకేమనిపిస్తదంటే, అరే! ఎందుకు వద్దంటా. కానీ కొన్నిసార్లు నాకేమనిపిస్తది, ప్రతి ఒక్కరు ఎంతొచ్చి ఎంత బూతులు వాడి తిట్టినా, ఎంత అబ్యూసివ్‌గా మాట్లాడినా అందరూ నోరు మూసుకొని ఇగ్నోర్ చేసుకుంటూనే ఉన్నాం గదా! ఎవరైనా ఒక్కరైనా ఉండాలిరా బాబు! తిరిగివ్వడానికని అనిపిస్తది. సో, అదంతే సార్. అంతకు మించి I never ever force her to do anything. I do suggest sometimes. There are certain things if I feel very strongly about, చాలా సార్లు చెప్తా. బట్ ఫోర్స్ చేయను. ఆ టైప్ నేను. మీ సినిమాలో హీరో క్యారెక్టర్ విక్రమ్ మీకు పూర్తి కాంట్రాస్ట్‌లో ఉన్నట్టు ఇప్పుడు ఆ! ఇప్పుడే అదంతా డిస్కస్ చేయొచ్చో నాకు తెలీదు గానీ, కొంచెం చెప్పొచ్చు. కొంచెం చెప్పొచ్చు. మీరు సినిమా చూసాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. యాహ్! ఏంటి సార్ ఈ 'గర్ల్ ఫ్రెండ్' అనే యాహ్! సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు? అసలు ఎలాంటి సబ్జెక్ట్ అసలు ఇది? ఇట్స్ ఎ రిలేషన్‌షిప్ డ్రామా సార్. ఇద్దరి మధ్య జరిగే ఒక స్టోరీ. ఆ ఇద్దరి చుట్టూ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్ స్టోరీ. వెరీ, వెరీ పర్సనల్ స్టోరీ ఆఫ్ 2 పీపుల్. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ద మోస్ట్ పర్సనల్ స్టోరీస్ ఆర్ ద మోస్ట్ యూనివర్సల్. బికాస్ ఈ చాలా పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేదే చాలా యూనివర్సల్. సో, ఐ ఫీల్ దట్ బికాస్ ఇట్ ఈస్ సో పర్సనల్ ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్. బట్ మేమెక్కడ ఆ! జనాలు మారాలి, మీరు నేర్చుకోండి అలాంటిది ఏం నీతులు చెప్పట్లేదు. ఏం లెక్చర్స్ లేవు సినిమాలో. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని చూపిస్తున్నాం. కానీ నా నమ్మకం ఏంటంటే ఆ కథ చూసి ఇంటికెళ్తుంటే కారులోనో, బైక్‌లోనో ఇంటికెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తూనో ఆలోచిస్తారు. ఆ క్యారెక్టర్స్ కొన్ని రోజులు మనతో పాటు ఉంటారు. ఆ సినిమాలో జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తారని నమ్మకం ఉంది. ఆలోచించి ఏ టేక్ అవే తీసుకోవాలో అది జనాల మీద వదిలేయాలి. మనం రుద్దకూడదు. ఓకే. సో, అలాంటి సినిమా. మోర్ ఇంపార్టెంట్‌లీ ఒక చాలా హానెస్ట్, రియల్ రూటెడ్ సినిమా. ఇట్ విల్ ఫీల్ అంటే దీనిప్పుడు ట్రైలర్ చూసారు కాబట్టి నేను కొంచెం ధైర్యంగా చెప్పొచ్చు. లేకపోతే ప్రతి ఒక్కరు అదే చెప్తారనుకుంటారు. ట్రైలర్ చూస్తే మీకు ఖచ్చితంగా ఇది ఒక చాలా రియల్ రూటెడ్‌గా ఉంటదని ఒక ఫీలింగ్ వచ్చుంటుంది. సో, అలాంటి సినిమానే. ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళకైనా సరే, పెళ్లయినోళ్ళకైనా సరే, రిలేషన్‌షిప్ కావాలని కోరుకుంటున్నోళ్ళకైనా సరే, లేకపోతే రిలేషన్‌షిప్ వద్దనుకుంటున్న వాళ్ళకైనా సరే, హ్మ్. చాలా టేక్ అవేస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆలోచిస్తారు. కొన్ని కొన్ని డిస్కస్ చేస్తారు. డిబేట్‌లు చేస్తారు. ఆ టైప్ సినిమా సార్. నిజంగా సినిమాలు చూసి మారతారంటారా? మీరన్న ఇప్పుడున్న రిలేషన్‌షిప్‌లో ఎవరైతే అంటే ఉన్నారో జనరల్లీ ఆ! మాట్లాడుతున్నారా? అంటే నేనొకటి నమ్ముతా సార్. హ్మ్. ఈ బ్లాంకెట్ స్టేట్‌మెంట్‌లు చెప్పేంత వయస్సు, విజ్డమ్ నాకుందా నాకు తెలీదు గానీ, నేనైతే చాలా మారా సార్ సినిమా చూసి. నాకు నా లైఫ్‌లో ఎస్పెషల్లీ ఒక 15, 16 వరకు మాక్సిమం మనకి టీచర్స్, అమ్మ, నాన్న వాళ్ళే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. మన థాట్స్‌ని, మన బిలీఫ్ సిస్టమ్‌ని, మన వాల్యూ సిస్టమ్‌ని వాళ్ళే షేప్ చేస్తారు. బట్ ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఒక 18-30 జర్నీ ఉంది గదా! యాస్ ఎన్ అడల్ట్ హౌ యూ మెచ్యూర్, హౌ యూ ఇవాల్వ్, హౌ యూ షేప్ యువర్ వరల్డ్ వ్యూస్ అనేది ఫార్ మీ పర్సనల్లీ లిటరేచర్, సినిమా, ఆర్ట్స్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ట్రావెలింగ్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. నేనైతే మారాను సార్. సినిమా చూసి నా థాట్స్ చాలా మారినాయి. నా బిలీఫ్ సిస్టమ్స్ మారినాయి. అండ్ ఐ బిలీవ్ బికాస్ ఇట్ చేంజ్డ్ మీ, ఐ బిలీవ్ దట్ ఇట్ మే నాట్ బి వన్ ఫిల్మ్. బట్ ఐ బిలీవ్ దట్ cinema has the power to change people. If it is a very personal film, it may change one person or two people or three people. Or for some other people, ఒక సినిమా కాదు కొన్ని వందల సినిమాలు చూసి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ వల్ల వాళ్ళు సబ్‌కాన్షియస్‌గా ట్రైన్ అవుతారు సార్. కండిషన్ అవుతారు. ఇది నేను నమ్ముతా. నిన్నే నాకెవరో చెప్పారు. సినిమా సినిమా వల్ల పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఒకరి మీద ఉంటదో లేదో నాకు తెలీదు. అది చాలా కష్టమేమో. కానీ సినిమా వల్ల నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అన్నారు. అది కూడా కరెక్టే అనిపించింది. బట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ సినిమా కెన్ హావ్ ఎ పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆల్సో. సో, ఆహ్, ఖచ్చితంగా ఆ ఆన్సర్‌కి ఆ క్వెషన్‌కి నాకు ఆన్సర్ అయితే యెస్. ఐ బిలీవ్ దట్. అంటే ఏ విషయంలో మారారు మీరు? అంటే చేంజెస్ ఎక్కడ చూసారు? అంటే సో మీలో మెనీ థింగ్స్ సార్. హ్మ్. అంటే మనము ఒక ఏజ్ వరకు మనం ఒక కోకూన్‌లో ఉంటాం సార్. ఆ! మన మన ప్రపంచం చాలా చిన్నది ఒక ఏజ్ వరకు.
ఆ చిన్న ప్రపంచం ఒకటే మనకి తెలుసు. సో, మన థాట్ ప్రాసెస్, మన ఆలోచించే విధానం, యాటిట్యూడ్ అన్నీ ఆహ్, కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉంటారు. వాళ్ళదే మిర్రర్ చేస్తుంటాం. మనకొక ఇండివిడ్యువాలిటీ అప్పటికి డెవలప్ కాదు. ఆ ఒక టీన్స్ సమ్‌వేర్ అరౌండ్ ద మిడిల్ ఆఫ్ యువర్ టీన్స్ ఆర్ లేట్ టీన్స్ వెన్ యూ స్టార్ట్ కమింగ్ ఔట్ ఇంటు ద వరల్డ్, దెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్. బట్ అది జరిగే ముందే మనం చూసే సినిమాలు దే ఆర్ ది ఓన్లీ విండో వీ హ్యావ్ టు ది ఔట్‌సైడ్ వరల్డ్ టిల్ ఎ సర్టెన్ ఏజ్ సార్. సో, ఐ బిలీవ్ దట్ ఫర్ మీ ఓహో! ఇప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇది. మనం బతికే ఎన్వైరన్‌మెంట్ ఇది. నేను బతికే ఊరిది. ఈ ఊరు బయట ఒక ఊరుంది. అక్కడ వేరేలా ఆలోచిస్తారు. వాళ్ళకి వేరే యాటిట్యూడ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ ఓకే కానిది కొన్ని వాళ్ళకది ఓకే. వైసీ వర్సా. ఇలాంటిది కొన్ని సినిమాలు చూసే చిన్నప్పుడు నేర్చుకున్నా. దాని తర్వాత నా నా మిడ్ 20స్, ఎర్లీ 20స్‌లో మీరు చూస్తే మై పొలిటికల్ వ్యూస్, మై సోషల్ వ్యూస్, మై వ్యూస్ ఆన్ జెండర్, మై వ్యూస్ ఆన్ రిలిజన్, కాస్ట్, ఆల్ దీస్ థింగ్స్, the kind of films I watched, the kind of literature I read had a massive influence on me, sir, for sure. So in that sense, like for example, I think నేను నమ్మే ఒక ఫిలాసఫీ ఏంటంటే, యాజ్ మచ్ as పాసిబుల్ మన వల్ల అయ్యేది మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, మన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో దిస్ వరల్డ్ షుడ్ బి ఎన్ ఈక్వల్ వరల్డ్. ఈక్వల్ అంటే ఎకనామిక్‌లీ అందరు ఈక్వల్ కాకపోవచ్చు. బట్ రెస్పెక్ట్, exposure or rather accessibility to education and accessibility to opportunity, ఈ మూడు I feel like it should be equal. So these are things that I think cinema shaped me, literature shaped me. Or when it comes to religion, I started watching films and I started understanding that be it religion, be it caste, it can be positively used to unite people and give them a sense of belonging and brotherhood, but it can also be used to divide people and create friction. So then what do you want to be? And lots of times many films have answered that question for me. ఇప్పుడు సినిమా అనేది మనం ఇప్పుడు ఒకే సినిమా మీరు 15లో చూస్తే మీకు వేరే టేక్‌అవే ఉంటది. 25లో చూస్తే వేరే టేక్‌అవే ఉంటది. ఆ సినిమా మారలేదు. అదే సినిమానే ఉంది. కానీ మన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి మన టేక్‌అవేస్ మారతాయి. సో ఒకే సినిమా చూసి ఇద్దరు వేరే వేరే టేక్‌అవేస్‌తో బయటికెళ్ళొచ్చు. బట్ మై టేక్‌అవేస్ వర్ దిస్. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ అండ్ వాట్ రెసొనేటెడ్ విత్ మీ. ఇప్పుడు అదే ఆపోజిట్ ఫిలాసఫీ ఉన్న ఒక సినిమా చూసి ఇంకొకరి ఇన్‌ఫ్లూయెన్స్ కావచ్చు. బట్ ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉంటుందని నేను నమ్ముతున్నా సార్. ఇట్లా ప్రజెంట్ సొసైటీలో ఉన్న లవ్ స్టోరీస్ కానీ, అంటే మీకు తారసపడిన లవ్ స్టోరీస్ కానీ, ఇవి రిలేటెడ్ అవుతాయా ఈ సబ్జెక్ట్‌కి? ఎక్కడైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎలానంటే చూడండి ఇలా జరుగుతుంది సమాజంలో, చూడండి అబ్బాయిలకి ఇలా జరుగుతుంది, చూడండి అమ్మాయిలకి ఇలా జరుగుతుంది అని ఏం చేయలేదు. కానీ విక్రమ్‌కి, భూమాకి మధ్యలో ఇది జరుగుతుంది. కానీ వాళ్ళ మధ్యలో జరిగే స్టోరీ చాలా పాయింట్స్ కవర్ చేస్తాయి. ఆ పాయింట్స్ చూసి అంటే అవి జరిగేటప్పుడు విక్రమ్ ఒకలా రియాక్ట్ అవుతున్నాడు, భూమా ఒకలా రియాక్ట్ అవుతుంది. ద గర్ల్ ఫ్రెండ్‌లో దీక్షిత్ ప్లే చేసే క్యారెక్టర్ పేరు విక్రమ్, రష్మిక ప్లే చేసే క్యారెక్టర్ పేరు భూమా. వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నారు. కానీ అది చూసి ఇది జరుగుతున్నది కరెక్టేనా? ఇది తప్పా? రైటా? ఇక్కడ భూమా చేసింది కరెక్టేనా? ఇక్కడ విక్రమ్ చేసింది కరెక్టేనా? అనేది మీరు ఆలోచించాలి తప్ప, మీరు ఆలోచించండి, మేము చెప్తున్నాము అని మేమెక్కడ చెప్పట్లే. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో చూపిస్తున్నాం. అది దాని గురించి ఆలోచిస్తానని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఉన్నాయి. బట్ యాహ్! నేను చెప్పినట్టు అది ఒక లెక్చర్ లాగా ఉండదు. సో అంటే మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్‌లో మోస్ట్ ఆఫ్ ద ట్రైలర్‌లో రష్మిక ఏడుస్తూనే ఉంది. అవునా? లేదు సార్. యాక్చువల్లీ చాలా ఉన్నాయి. అంటే మీరు చూసిన దాంట్లో ఇన్‌సెక్యూర్డ్‌గా కనిపించటం, ఓకే. ఏడుస్తూనే కనిపించింది. అంటే 2 క్యారెక్టరైజేషన్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ సినిమాలో ఏం చూపించబోతున్నా అనేది కొంచెం మిస్‌గైడ్ చేసినట్టుగా అనిపించింది. అవునవును. సో ఎందుకని అలా? ఇదొక మిస్‌గైడ్ చేయలేదు సార్. మిస్‌డైరెక్ట్ చేసాము. ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా సార్. ప్లాట్ డ్రివెన్ డ్రామా కాదు. ఇప్పుడు ప్లాట్ డ్రివెన్ డ్రామా అనుకోండి. ప్లాట్‌లో ఈ పాయింట్స్ ట్రైలర్‌లో రివీల్ చేసినా పర్లేదు. ఈ పాయింట్స్ ఫస్ట్ థియేటర్‌లోనే వచ్చి చూడాలని ఉంటది. ఒక క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా అన్నప్పుడు క్యారెక్టర్‌కి ఒక ప్రోగ్రెషన్ ఉంటది. ఆ టైప్ సినిమాలు యూజువల్లీ మీరు చూస్తే మరీ లీనియర్‌గా ట్రైలర్ కట్ చేసామనుకోండి. ఆ 2.5 మినిట్స్ ట్రైలర్ చూసి నాకు సినిమా అర్థమైపోయింది కదా! ఇంకెందుకు థియేటర్‌కెళ్ళడం అనే సెన్స్ వచ్చేస్తది. సో ఇట్స్ వెరీ ట్రిక్కీ టు కట్ ట్రైలర్స్ ఫర్ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ బికాస్ ఆ ఫీలింగ్ రాకూడదు. యూ షుడ్ కీప్ పీపుల్ గెస్సింగ్. కొంచెం అంటే కన్‌ఫ్యూజ్ ఎలా చేయాలంటే
అసలు ఏమీ అర్థం కాలా అన్నట్టు కన్‌ఫ్యూజ్ చేయకూడదు. అరే! అంటే ఇలా జరిగిందా అనే క్యూరియాసిటీ వచ్చేలాగా కన్‌ఫ్యూజ్ చేయాలి. సో, కొంచెం మిస్‌డైరెక్ట్ చేశాం సార్. అండ్ కావాలనే లీనియర్‌గా కట్ చేయలేదు. సో థట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. మా సినిమా ఏ టైప్ సినిమా నిజాయితీగా చెప్పాలి. ఇది మూడ్ సినిమాది. ఇది సినిమా ఫ్లేవరు. మీరు ఇంకేదో సినిమా ఎక్స్‌పెక్ట్ చేసి అంటే మా ట్రైలర్ చూసి ఖచ్చితంగా ఎవరు ఈ సినిమాలో సూపర్ కామెడీ ఉంటది, యాక్షన్ ఉంటదని రారని నమ్మకం ఉంది. సో, ఇది సినిమా మూడ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటది. ఎస్పెషల్లీ మా సినిమా సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంత ఇంటెన్స్‌గా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఈస్ బిల్డింగ్ అప్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ వెరీ ఇంటెన్స్. సో, అది చెప్పేద్దాం. రేపు అది ప్రిపేర్ అయ్యి రావాలి ఆడియన్స్. బట్ స్టోరీ స్టార్టింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి, దానికి జర్నీ ఏంటని ఇక్కడే చెప్పకూడదు. అది కొంచెం మిస్‌డైరెక్ట్ చేయాలి. మిస్‌లీడ్ చేయకూడదు, మిస్‌డైరెక్ట్ చేయాలని కొంచెం కావాలనే అలా కట్ చేశాం సార్. సో, యాహ్! కొన్ని మీరు ఏమైనా ఆ ట్రైలర్ చూసి ఓహో! ఈ స్టోరీ ఫ్లో ఇలా ఉంటదేమో అని అనుకుంటే ఎక్కువ అలాంటిదేమి అనుకోకండి. అదైతే ఉండదు. ఫ్రెష్ మైండ్‌తో వచ్చి చూడండి. అలానే ఆ ఓకే. ట్రైలర్‌లో వచ్చిన ఫ్లో అయితే సినిమా ఫ్లో కాదు. ఓకే. బట్ యాహ్! మూడు ఫ్లేవరు, జాన్రా అదంతా ఇట్ ఈస్ వెరీ వెరీ హానెస్ట్. అదే. ఓకే. సార్ మీరెక్కడో హాస్టల్‌లో ఉన్నప్పుడు చూసిన స్టోరీ ఇన్‌స్పైర్ అయ్యి రాశానన్నారు గదా! 13 ఇయర్స్ బ్యాక్ రాసిన స్టోరీ. ఫుల్ స్టోరీ కాదు ఆ! సార్. ఒక పాయింట్. ఒక చిన్న ఇన్సిడెంట్. ఓకే. ఆ ఇన్సిడెంట్ నాలో ఒక థాట్ ప్రాసెస్‌ని ట్రిగ్గర్ చేసింది. ఆ ఇన్సిడెంట్‌లో నుంచి పుట్టే స్టోరీ కంప్లీట్‌లీ డిఫరెంట్ సార్. ఓకే. ఈ స్టోరీ అయితే నేను హాస్టల్‌లో చూడలేదు. ఈ క్యారెక్టర్స్ నేను నా హాస్టల్‌లో చూడలేదు. ఓకే. ఒక చిన్న ఇన్సిడెంట్ అంతే. దట్ ఇన్సిడెంట్ హెల్ప్డ్ మీ డెవలప్ అ స్టోరీ దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ నౌ. సో, ఫుల్ స్టోరీ అయితే హాస్టల్‌లో జరిగింది కాదు. ఓకే. అంటే రష్మిక గారి ఇమేజ్ ఇప్పుడున్నది వేరు సార్. అంటే 'పుష్ప' మన తర్వాత 'యానిమల్' 'చావా' ఇలాంటి అంటే ఒక పాన్ ఇండియా సినిమాలతో చేసి ఇప్పుడు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మొదలు పెట్టక ముందు ఉన్న ఇమేజ్ గాని, ఇప్పుడున్న ఇమేజ్ గాని వేరు. కొంచెం చేంజ్. సో, ఎలా సార్ అంటే ఆ క్యారెక్టర్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న యాంగ్జైటీ గాని, ప్రెషర్ గాని ఏమన్నా ఉందా? టెన్షన్? క్యారెక్టర్ గురించి పెద్దగా లేదు సార్. బికాజ్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరు చేస్తారని తెలియకుండా రాసుకున్నా. సో, అది ఎప్పుడు మారలేదు. రష్మిక వచ్చాక ఓకే. రష్మిక కోసం ఇలా మారుద్దాం. ఎందుకంటే రష్మికకి ఆ క్యారెక్టర్ అలా ఉండడం నచ్చే ఒప్పుకున్నారు. ఈ కథ చాలా బావుంది. ఈ క్యారెక్టర్ చాలా బావుంది. నాకు ఇది చేయాలని ఉందని ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్న తర్వాత రష్మిక కూడా ఎక్కడ నా కోసం ఇలాంటి మార్పులు చేయండి అని అడగలేదు. రష్మిక ఈ క్యారెక్టర్‌కి సూట్ అవుతుందని అనుకోని మేము తీసుకున్నాం. సో, ఆ మార్పులేం జరగలేదు గానీ, చిన్న ఒకటే ప్రెషర్ ఎక్కడ ఫీల్ అయ్యానంటే, అరే! ఇన్ని పెద్ద పెద్ద హిట్‌లిచ్చి, ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేసి మన సెట్‌కి వస్తున్నారు గదా! ఈ సినిమాలో ఏమో నేను చాలా అంటే చాలా సింపుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాను గదా రష్మికని. ఆహ్, అండ్ ఇంకోటేంటంటే, ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో చూసారు గదా! మన సినిమాలో భూమాగా చూడగలగాలి. రష్మిక కనపడకూడదు అనేది ఒకటుండింది. అదెక్కడో బికాస్ ఆఫ్ హౌ గుడ్ రష్మికాస్ పెర్ఫార్మన్స్ ఇస్ సినిమా స్టార్ట్ అయ్యి ఒక 5, 10 మినిట్స్‌లో మీరు రష్మికని మర్చిపోయి భూమాని చూస్తారని నమ్మకం నాకుంది. అంత చేశారు. అసలు ఎంత అంటే అంత చేశారు పెర్ఫార్మన్స్. రెండోదేంటి ఈ ప్రెజెంటేషన్ దగ్గర నాకు చిన్న ఒక ప్రెషర్ ఉండింది సార్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే 'అనిమల్' రిలీజ్ అయ్యి 7 డేస్‌లో మా సెట్‌కొచ్చారు. ఫ్రైడే రిలీజ్ 'అనిమల్' నెక్స్ట్ ఫ్రైడే మా సెట్‌లో ఉన్నారు. సో, అరే! ఇంత పెద్ద పెద్ద హిట్‌లిచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంత సింపుల్‌గా ప్రెజెంట్ చేస్తే అదే ఈ తీయడం రాక, ఈ అమ్మాయిని ప్రెజెంట్ చేయడం రాక ఇలా ప్రెజెంట్ చేశాడా? లేకపోతే వీళ్ళు కావాలనే ఇలా చేశారు అనే ఒపీనియన్ వస్తదా? అని చిన్న భయం ఉండింది. లక్కీలీ టీజర్ దగ్గర నుంచే కాదు జనాలకి విజువల్ ఎస్థెటిక్ నచ్చుతుంది. అమ్మాయిని ఇలా ప్రెజెంట్ చేయడం కూడా నచ్చుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కడో చాలామంది నాకు ఎంత ముద్దుగా ఉన్నారో రష్మిక. కొందరైతే నాకు రష్మిక కెరియర్ బెస్ట్ లుక్కు చాలా బాగున్నారన్నారు. ఓకే. అక్సెప్ట్ చేసుకుంటారు అనే నమ్మకం వచ్చింది. సో, అదొక్కటే కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యా. అంటే మరీ ఇంత సింపుల్ బట్టలు, మరీ ఇంత సింపుల్‌గా అసలు ఆల్మోస్ట్ మేకపే లేకుండా ఇలా ప్రెజెంట్ చేయాలా అని ఆ ఒక ప్రెషర్ తప్ప ఏం లేదు సార్. అంటే నా కెరీర్‌లో రైట్ టైమ్‌లో చేసిన సినిమా ఇదేనే ఆమె ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు రష్మిక గారు. ఓకే. మొన్న. ఎందుకు సార్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు మీరంటే అంతగా కనెక్ట్ అయ్యారా కథకు? 100% సార్. ఐ థింక్ షీ రియలీ ఆహ్, ఎక్కడో ఇన్ని సినిమాలు చేసి కెమెరాతో తన రిలేషన్‌షిప్‌ని పెంచుకొని ఇంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం ఖచ్చితంగా మా సినిమాకి హెల్ప్ అయింది. రష్మిక పెర్ఫార్మన్స్‌కి హెల్ప్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకన్నా ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యి ఉంటే, ఇంకొంచెం ఏజ్ అయ్యి ఉంటే ఈ రోల్ చేయడం కష్టం. బికాజ్ షీ ఈస్ ప్లేయింగ్ ఏ మాస్టర్స్ స్టూడెంట్.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక స్టూడెంట్. సో ఇది కరెక్ట్ టైంలో వచ్చి పడింది. సో ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా ఆ ఏజ్ గ్రూప్‌కి ఫిట్ గారు. సో కరెక్ట్ టైంలో వచ్చి పడింది. అండ్ ఐ థింక్ రష్మిక స్పెసిఫిక్‌లీ ఎందుకన్నారో ఒకసారి ఐ యామ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్. నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ కలిసాక అడుగుతాను. ఓకే. బట్ ఐ థింక్ షీ వాస్ ఆల్సో సేయింగ్ దట్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఎక్కడో చిన్న ఒక అక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత, చిన్న అంటున్నారు గానీ ఇన్ని పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత ఐ థింక్ షీ వాస్ ఆల్సో లైక్ ఐ నౌ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు గో డూ అ ఫిల్మ్ వేర్ ఐ యామ్ ద ప్రొటాగనిస్ట్. నా చుట్టూ తిరుగుతున్న సినిమా చేసే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని ఇప్పుడు తనకు ఆ సెన్స్ వచ్చి ఆ మాట అన్నారా ఏంటో నాకు తెలియట్లేదు. బట్ అంటే రష్మిక గారు పర్ఫార్మెన్స్ గురించి మన అరవింద్ గారు మాట్లాడుతూ నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నారు. మీరు కూడా అంటే ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ హాఫ్లో ఒక 600 రియాక్షన్లు ఉంటాయని ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను. ఏంటి సార్ ఈ సినిమాలో అంత అంత అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే రష్మికలో మరో కోణం చూపించబోతున్నారని అంటే క్యారెక్టర్ రాసుకున్నది అలా సార్. మనము రష్మికని తీసుకొని మరో కోణం చూపిద్దాం అన్నట్టు ఏం లేదు గానీ క్యారెక్టరే రాసుకున్నది అలా. అండ్ ఇప్పటి వరకు పెద్దగా ఇలాంటి చెయ్యని క్యారెక్టర్ రష్మిక. సో అరవింద్ గారు ఆ మాట అన్నారు. నేను చాలా గట్టిగా కోరుకుంటున్నా సార్. బికాజ్ షీ డిజర్వ్స్ ఇట్ సార్. షీ హస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. షీ హస్ పోర్డ్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇంటు దిస్ క్యారెక్టర్. షీ హస్ వర్క్డ్ సో హార్డ్. కంప్లీట్ సరెండర్ టు ద క్యారెక్టర్. సో ఐ రియలీ హోప్ అది జరిగితే బాగుంటుందని. బట్ జెన్యున్లీ సార్, ఈ సినిమా రైటర్ డైరెక్టర్గా మర్చిపోండి కానీ జస్ట్ ఒక ఆడియన్స్గా నేను ఎడిట్లో ఇన్నిసార్లు తన పర్ఫార్మెన్స్ని చూశాను కదా. ప్రతి సీన్ ఎడిట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి అరే ఎంత బాగా చేసిందిరా బాబు, ఎంత బాగా చేసిందిరా బాబు అని అనిపించేది. ప్రతిసారి నేను దీక్షిత్కి కానీ రష్మికకి కానీ ఇద్దరికి నేను ఎడిట్లో చూస్తుండగా చాలాసార్లు వాయిస్ నోట్లు అరే ఎంత బాగా చేశారు ఇద్దరు, నిజంగానే అంత బాగా చేసింది సార్. ఇది నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నా. రేపు ఏది ఏమైనా సరే బయటకు వచ్చి ప్రతి ఒక్కరు అంటే ఈ హేటర్స్ ట్రోలర్స్ పక్కన పెడితే ప్రతి ఒక్కరు అరే రష్మిక చాలా బాగా చేసింది అంటారని నాకు నమ్మకం ఉంది సార్. ఐ జెన్యున్లీ బిలీవ్ దట్ అంత బాగా చేశారు. అంటే 'పుష్ప 2' ఒకవైపు చూస్తూనే మరోవైపు ఈ సినిమా చేశారని తెలిసింది రష్మిక గారు. అవును, అంటే అవును, నెక్స్ట్ అవును. అంటే ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్‌కి ట్రాన్స్‌ఫర్ అదొకటే కాదు సార్. అవ్వడానికి మా సినిమా షూట్ చేస్తుంటే ఆ! ఎండ్ కల్లా 'కుబేరా' స్టార్ట్ అయింది. మా సినిమా కన్నా ముందే 'పుష్ప' స్టార్ట్ అయిపోయింది. 'పుష్ప 2' హ్మ్. స్టార్ట్ అయిపోయింది. ఇంకొక సినిమా ఏదో దీంతో పాటు షూట్ చేశారు. ఐ థింక్ అప్పుడప్పుడు 'చావా' ఎండ్ బిట్టు మా సినిమాతో పాటు జరిగింది. ఓకే. సో యాహ్! ఏంటి సార్ అంటే ఈ క్యారెక్టర్‌లకి ట్రాన్స్‌ఫర్మ్ చేయటానికి గాని, అంటే ఒకే టైంలో 4 సినిమాలు యాక్ట్ చేయటం గాని ఎలా అనిపించింది మీకు రష్మిక గారు? హ్యాట్స్ ఆఫ్ సార్. హ్మ్. హ్యాట్స్ ఆఫ్. హ్మ్. అంటే ఎక్కడో తను అంటే చాలా మంది అంటారు ఆమె డైరెక్టర్స్ యాక్టర్ అని. తిను నిజంగానే డైరెక్టర్స్ యాక్టర్ సార్. హ్మ్. సో ఐ థింక్ హర్ ఎబిలిటీ టు కంప్లీట్‌లీ సరెండర్ టు ద డైరెక్టర్స్ విజన్ హెల్ప్స్ హర్. బికాస్ ఒక సెట్‌కెళ్ళేటప్పుడు నాకు ఇలా చేయాలి. ఆ బ్యాగేజ్ కొందరు తీసుకొస్తారు. నేను ఈ యాంగిల్‌లోనే బావుంటాను. నేను ఇలా యాక్ట్ చేస్తేనే బావుంటది. జనాలు ఇది నా దగ్గర నుంచి కోరుకుంటున్నారు. అది తప్పు కాదు. ఏది చేసినా కరెక్ట్‌గా చేయాలి అంతే. తినకు అదేం ఉండదు సార్. సెట్‌కొచ్చేటప్పుడు ఇప్పుడు కొన్ని సార్లు అయితే 2:00 నైట్ వరకు 'పుష్ప' సెట్‌లో ఉంటుంది. హ్మ్. లిటరల్లీ అక్కడి నుంచి డైరెక్ట్‌గా బయలుదేరొచ్చి మార్నింగ్ మా సెట్‌లో షూట్ చేస్తుంది. కానీ ఒక్కసారి ఒక సెట్ వదిలేసి ఇంకో సెట్‌కొస్తే బ్లాంక్ మైండ్‌తో వస్తుంది. సీన్ కూర్చొని డిస్కస్ చేస్తుంటే మొత్తం ఎక్కించుకుంటుంది. సో, షీ ఈస్ ఎ డైరెక్టర్స్ డ్రీమ్ సార్. సో, ఐ థింక్ దట్ ఈస్ హౌ షీ ఈస్ ఏబుల్ టు మేనేజ్ దట్. ఒక్కో డైరెక్టర్ విజన్‌కి కంప్లీట్‌గా సరెండర్ అయిపోద్ది. తన థాట్స్, ఇన్‌సెక్యూరిటీస్, బ్యాగేజ్ ఇదేమి తీసుకురాదు అమ్మాయి. సో, షీ ఈస్ బ్లెస్సింగ్ సార్ ఏ డైరెక్టర్‌కైనా. ఓకే. ఐ యామ్ 100% ష్యూర్ రష్మికతో పనిచేసిన ఏ డైరెక్టర్ అయినా మీకు ఇదే మాట చెప్తారు. హ్మ్. సో, ఫస్ట్‌లో ఇందులో 'దీక్షిత్' క్యారెక్టర్‌కి వేరే హీరోని ఎవరిని అనుకోలేదుగా? అంటే యాక్చువల్లీ 2, 3 నేమ్స్ ఆర్ బీయింగ్ డిస్కస్ సార్. వి హాడ్ ఒక 2, 3 ఆప్షన్స్ అప్పుడు డిస్కస్ చేసాము. దీక్షిత్‌తో మాట్లాడుతున్న అదే టైంకి ఇంకొక హీరోతో కూడా మాట్లాడుతున్నాము. నాకు చిన్న దీక్షిత్ ప్రిఫరెన్స్ ఉండింది. నాకు దీక్షిత్ కావాలని. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ వెన్ వి గాట్ దీక్షిత్. సో, యాహ్! అంటే ఒకసారి 'వెన్నెల కిషోర్‌ని' అనుకున్నారని తెలిసింది. 'వెన్నెల కిషోర్‌కి' కథ దీక్షిత్ రోల్‌కి కాదు సార్. ఓకే. ఓకే. దీక్షిత్ రోల్‌కి కాదు. ఆ! నేను సినిమాలో ఒక రోల్ ఆ! చేస్తున్నా. ఆ! ఆ ఆ రోల్‌కి. క్యారెక్టర్‌కి. ఓకే. ఆ రోల్‌కి. ఓకే. యాహ్! అంటే తెలుగులో ఇంకో హీరో గాని, తమిళంలో ఒక పెద్ద హీరో గాని ఎవరైనా అనుకుంటే కమర్షియల్ ఈక్వేషన్స్‌లో ఇంకా గ్రాండ్‌గా ఉండేదేమో గదా! క్యారెక్టర్‌కి.
లేకపోతే మీరు అనుకున్న క్యారెక్టర్ దీక్షితే పర్ఫెక్ట్‌గా అనిపించాడా? నిజంగా అవును. నేను అనుకున్న క్యారెక్టర్ దీక్షిత్ పర్ఫెక్ట్ సార్. హ్మ్. నేనైతే అందుకే దీక్షిత్ దగ్గరికెళ్ళా. హ్మ్. ఎందుకంటే మీరు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హ్మ్. కన్నడలో హీరో అబ్బాయి హ్మ్. తెలుగులో అప్పుడు ఒకటే సినిమా చేశాడు. 'దసరా' సినిమా చేశాడు. అవును. సో ఇంకే యాంగిల్ లేదు. నాకు జెన్యూన్ అరే! ఈ అబ్బాయిలో నాకు విక్రమ్ కనపడుతున్నాడు. వీడు బావుంటాడు విక్రమ్‌గా అని నాకంతే ఉండింది. ఇప్పుడు మీరడిగిన ఆ ప్రశ్నకి ఇంకో యాంగిల్ ఉంది గదా! ఎందుకు ఇంకో పెద్ద హీరో దగ్గర ఎళ్ళలేదంటే, ఈ సినిమా ఈ కథ ఇద్దరి మధ్య జరిగే కథ. దీక్షిత్ క్యారెక్టరు, రష్మిక క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్. కానీ, ఈ కథ చెప్పేది మేము రష్మిక పాయింట్ ఆఫ్ వ్యూలో. ద గర్ల్ ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథని చెప్తున్నాం. ఎక్కడో సో, ప్రొటాగనిస్ట్ అనేది ఈ కథకి రష్మిక క్యారెక్టరే. అలా ఉన్నప్పుడు ఇప్పుడు కష్టపడి స్టెప్ బై స్టెప్ మంచి సినిమాలు చేసి మార్కెట్ పెంచుకున్న ఒక యాక్టరు, ఇది నేను చేస్తే నాకు మళ్ళీ హీరో రోల్స్ వస్తాయా? వస్తదేమో గానీ, నా మార్కెట్ ఎక్కడైనా తగ్గిపోతుందా? ఇలాంటి భయాలుండడం చాలా, చాలా ప్రాక్టికలు. అది వెరీ, వెరీ అండర్‌స్టాండబుల్. సో, ఎవరి దగ్గరికైనా ఎళ్ళాలన్నా సరే, అరే! వాళ్ళు కష్టపడి ఒక మార్కెట్ పెంచుకున్నారు గదా! అది అఫెక్ట్ అవ్వకూడదు అనే భయం మనకి ఉంటది. రెస్పాన్సిబుల్‌గానే అప్రోచ్ అవ్వాలి. సో, అప్పుడు ఏమనుకున్నామంటే, వేరే లాంగ్వేజ్‌లో హీరోగా చేస్తున్న ఒక అబ్బాయిని తీసుకుంటే, వాళ్ళకి ఈ పర్సెప్షన్ ప్రాబ్లమ్, ఈ బ్యాగేజ్ ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు తెలుగులోనే ఒక హీరో దగ్గరికెళ్తే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉంటుంది రేపు. వాళ్ళ మార్కెట్ అఫెక్ట్ అవ్వడమో, లేకపోతే వాళ్ళ మీద ఉన్న పర్సెప్షన్ ఒక హీరో అనే స్టేజ్‌కి రావాలంటే ఎంత కష్టపడతారో తెలుసు సార్. అదెక్కడైనా అఫెక్ట్ అవుతుందా అనే భయం ఉండడం చాలా ప్రాక్టికల్ సార్. సో, అందుకే మేము కూడా అలా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ప్రొటాగనిస్ట్, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం కాబట్టి ఎళ్ళలేదు. సో, అప్పుడు ఆహ్, ఐదర్ ఒక హీరో కావాలంటే వేరే లాంగ్వేజ్ హీరోని తీసుకురావాలి. లేదు అంటే న్యూ కమర్‌తో ఎళ్ళాలి. ఈ 2 నాకు ఓకే. బట్ నాకెందుకో 'దీక్షిత్' ఒక ఇంటర్వ్యూలో చూసాను. అరే! 'దీక్షిత్' ఈ రోల్‌కి పర్ఫెక్ట్ అని అనిపించి ఎళ్ళాను. అంతే సార్. అంతకు మించి ఏం లేదు. సో, ఇప్పుడు మీకు కమర్షియల్ పరంగా బెటర్ కావచ్చు. బట్ యెస్ చెప్తారా? ఒప్పుకుంటారా? అనే డౌట్ ఉంది. సో, యాహ్! మొదట్లో అంటే దీన్ని 'ఆహా' వాళ్ళకు వెబ్ సీరీస్‌గా చేయాలని అనుకున్నారంటగా. తర్వాత యాహ్! అరవింద్ గారి కథ నచ్చింది. దీంట్లో సినిమాకున్న పొటెన్షియాలిటీ ఉంది. దీన్ని సినిమాగా చేద్దామన్నారంట. నిజమేనా అదంతా? సో, వెబ్ సీరీస్‌గా కాదు హ్మ్. సార్. ఆయన జస్ట్ ఫ్లోలో ఆ మాట అనేసారు. బేసిక్‌లీ ఏమైందంటే నేను 2020 జాన్‌లో ఇది రాసుకున్నప్పుడు సినిమాగానే రాసుకున్నాను. అసలు దీనికి ఒక సీరీస్‌గా ఎపిసోడిక్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ లేదు. లేదు. నేను రాసిందే ఫీచర్ ఫిల్మ్ స్క్రీన్ ప్లేగానే రాసుకున్నాను. అప్పుడు కూడా ఎళ్ళింది కోవిడ్ స్టార్ట్ అయ్యాక లాక్‌డౌన్‌లో ఉండగా అప్పుడు కొన్ని ఓటీటీ వాళ్ళు ఇప్పుడు మీకు సినిమా తీయడానికి ఎలాగో టైం పడుతుంది. 150 మెంబర్ క్రూతో సినిమా తీయడానికి టైం పడుతుంది. ఏదైనా చిన్న కాంటెంట్‌నో పెద్ద కాంటెంట్ ఉన్నా సరే, మాకొచ్చి ఏదో సినిమా తీయొచ్చు కదా! ఇదొక్కటే ఆపర్చునిటీ టైం వేస్ట్ చేయడం కన్నా మాకు తీయొచ్చు కదా! అని ఇద్దరు ముగ్గురు అప్పుడు అడిగారు. దాంట్లో ఒకటి 'ఆహా' కూడా అడిగారలా. సరే అది ఇప్పుడు మనం సినిమా తీయడానికే కదా రాసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ లాక్‌డౌన్ ఎంతసేపు అప్పుడు ఆ పాయింట్‌లో అయితే ఎవరికీ క్లారిటీ లేదు సార్. సరే తీద్దామా అన్నప్పుడు పంపించినప్పుడు అక్కడ 'ఆహాలో' నేను పంపించినప్పుడు అరవింద్ గారికి కథ గురించి తెలిసింది. అప్పుడు ఆయనేమన్నారంటే దీంట్లో సీరీస్‌గా తీద్దామనైతే ఎప్పుడు ప్లాన్ లేదు సార్. లాక్‌డౌన్‌లో ఉండగా అప్పుడు చాలామందెళ్లి ఓటీటీకి సినిమాలు తీశారు గదా! అవును. ఓటీటీకి దీన్ని సినిమాగా తీద్దాం అనేదే ఒక ఓటీటీ థాట్ ఒరిజినల్ వచ్చింది. మూవీ కింద చేద్దాం. ఒరిజినల్ హ్మ్. ఒరిజినల్ ఓటీటీ మూవీగా. హ్మ్. అప్పుడు అరవింద్ గారు ఏమనంటే, "కాదు, కాదు ఏదో ఒక రోజు ఇప్పుడు అన్‌లాక్ అనేది వస్తది గదా! హ్మ్. దీనికి థియేట్రికల్ పొటెన్షియల్ ఉంటుందేమో! దీంట్లో ఒక ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ ఉంది. వెయిట్ చెయి" అన్నారు. సో, అప్పుడు అలా జరిగిందది. సో, సీరీస్‌గా అయితే ఎప్పుడు అనుకోలేదు సార్. ఓకే. ఇట్ వాస్ ఆల్‌వేస్ మెంట్ టు బి ఎ ఫీచర్ ఫిల్మ్. ఓకే. టోటల్ ఇప్పుడు అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత రిలాక్స్ అయ్యారా సార్? అంటే కొంత అంటే ఒక హిట్ ఇవ్వాలన్న కసి సార్ ఇవన్నీ మీలో ఉన్నాయి గదా! టోటల్ అవుట్‌పుట్ చూసుకున్న హిట్ కొట్టేసాం అని రిలాక్స్ అయ్యారా? ఏమన్నా అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత? 2 ఉన్నాయి సార్ దీంట్లో. హిట్ కొట్టేసాం. జనాలు ఎలా రియాక్ట్ అవుతారు? ఇది ఏ ఒక్కరికి తెలీదు సార్ రిలీజ్ అయ్యే వరకు. సో, ఆ నెర్వస్‌నెస్ ఎప్పుడూ ఉంటది. రిలీజ్ డేట్ వరకు అరే దేవుడా! అందరికి నచ్చాలి. ఈ సినిమా హిట్ కావాలనే నెర్వస్‌నెస్ ఉంటది. ఇంకో ఫీలింగ్ ఏంటంటే, మనస్ఫూర్తిగా ఈ కథ చెప్పాలనుకున్నాం. వి కేర్డ్ అబౌట్ టెల్లింగ్ ది స్టోరీ. నాకే కాదు రష్మికకి కూడా. వి వాంటెడ్ టు టెల్ ది స్టోరీ. ఇది బయటికి అరవింద్ గారు కూడా. ఫైనల్లీ ఈ స్టోరీ బయటికెళ్తుంది. ఫైనల్లీ ఈ స్టోరీకి టైమొచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ తృప్తి ఉంది. అరే! ఎన్నో ఏళ్లుగా ఇది తీయాలనుకున్నాం. ఈ కథ చెప్పాలనుకున్నాం గదా! అది ఫైనల్లీ జరుగుతుంది అనే సాటిస్ఫాక్షన్ అది ఆల్రెడీ ఉంది. ఆహ్,
బోత్ రష్మిక అయినా నిన్న కూడా మాట్లాడుకున్నాం, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో సమ్వేర్ అదొక రిలాక్స్డ్ కామ్ ఏంటంటే ఇది వెళ్ళి చెప్పాలి చెప్పాలి చెప్పాలని ఒక తాపత్రయం ఉండింది కదా, అది ఇవాళ అది బయటికి పూర్తయిపోతుంది. వెళ్తుంది. కానీ ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్స్‌కి డబ్బులు రావాలి, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఈ సినిమా హిట్ కావాలనే టెన్షన్ అది 100% ఉంటది. సో కొన్ని సినిమాలకి ఏంటంటే అదొకటే ఉంటుంది, ఇది ఉండదు. ఈ సినిమాకి ఇది ఉంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది సినిమా. కథను మీరు సమంత గారికి కూడా చెప్పారని తెలిసింది. అంటే కథ చేయటానికి కాదు, మీరు జనరల్‌గా మీ నేను కథని ఏ స్క్రీన్ ప్లే రాసినా సార్, హ్మ్. ఏ స్క్రీన్ ప్లే రాసినా నేను హ్మ్. నాకని ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, దాంట్లో వెన్నెల కిషోర్, సమంత, అడివిశేష్, సుజీత్, వాళ్ళు కూడా ఏదైనా స్క్రీన్ ప్లే రాస్తున్నారు, లేకపోతే నేను ఏదైనా కథ రెడీ చేసుకున్నానంటే నాకు చెప్తారు, నేను వాళ్ళకి చెప్తా. సో అది ఎప్పుడు చేసేదే ఓకే. మా ఫ్రెండ్స్ మధ్యలో. సో సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? సమంత గారు ఈ కథ వీళ్ళతో వెళ్తే బావుంటుంది నేను కాదు. యాక్చువల్లీ నేను ర్ ర్ ఈ కథ రాసిన వెంటనే 2020లో సమంతకి పంపించా. ఓకే. ఆ తర్వాత ఒక అరగంట డిస్కస్ చేసుకున్నాం. ఇది తీయాల్సిన సినిమా, ఇది నువ్వు ఖచ్చితంగా తీయాలి అది ఇది అని. బట్ ఎగ్జాక్ట్‌లీ అప్పుడు ఏవైనా సజెషన్స్ ఇచ్చారా? ఏం మాట్లాడుకున్నాం గుర్తులేదు. ఎందుకంటే తర్వాత కోవిడొచ్చింది. తర్వాత నేను వేరే స్క్రిప్ట్‌లోకెళ్ళిపోయా. నెక్స్ట్ తీద్దాం అనుకున్న సినిమా వేరు. సో అది ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. 5 ఇయర్స్ బ్యాక్ మాట్లాడింది. వాట్ ఓకే. ఐ డూ రిమెంబర్ వాస్ షీ సెడ్, "ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. త్వరగా ఈ సినిమా కథ బయటికి రావాలన్నారు." అది అది గుర్తుంది. సో ఓకే. యాహ్! సో డైరెక్టర్‌గా ఓకే. యాస్ ఎ యాక్టర్‌గా ఏంటి సార్? అంటే కంటిన్యూ అవుతున్న ఇప్పుడు 'ఫౌజీలో' చేస్తున్నారు హ్మ్. 'ప్రభాస్‌తో.' హ్మ్. ఏంటి సార్ సెట్‌లో మిమ్మల్ని 'ప్రభాస్' గుర్తుపట్టలేదు తెలిసింది. అవును సార్. అవును. అంటే అలా కాదు సార్. పాపం చాలా స్వీట్ సార్ మనిషి. ఆయన అంటే అంత పెద్ద స్టార్. ఆయన కటౌట్ కూడా అంత పెద్ద కటౌట్. కానీ ఈస్ లైక్ ఈస్ ఎ జెంటిల్ జైంట్ సార్ ఆయన. సో అదే కొంచెం లుక్ కంప్లీట్‌లీ డిఫరెంట్ లుక్ సార్ ఆ సినిమాలో. సో ఆయనకేదో హ్మ్. ఎక్కడో చూసినట్టుంది కానీ ఎవరో తెలియట్లేదు అన్నట్టు ఏదో కన్ఫ్యూషన్‌లో ఎళ్లి అడిగితే అప్పుడు అను గారు చెప్తే, "ఆ! తెలుసండి. ఆఫ్‌కోర్స్ మీకు తెలుసండి. 'అందల రాక్షసి' సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం" అన్నారు. తర్వాత మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు గదా, ఇప్పుడు ఒక సినిమా 'రష్మికతో' అదంతా మాట్లాడుకున్నాం. బట్ ఆయన ఎంత స్వీట్ అంటే మీరేమనుకోలేదు గదా, మీరేమనుకోలేదు గదా అని. సో అది. తెలుసు 'ప్రభాస్' గారి కాంబినేషన్ ఉంటదా సీన్స్ సినిమాలో? యాహ్! ఇప్పుడైతే ఒక రోజే అయింది ఆయన కాంబినేషన్‌లో. హ్మ్. ఇంకా ఉన్నాయిలెండి. అది ఓకే. ఇప్పుడు నాకు నెక్స్ట్ డిసెంబర్‌లో షూట్. సో ఓకే. అప్పుడున్నాయి. సార్ ఏంటి సార్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఇప్పుడున్న పొజిషన్‌కి మీరు హ్యాపీగా ఉన్నారా? అంటే యాస్ యాక్టర్ గాని, డైరెక్టర్ గాని. ఇన్ సో మెనీ వేస్ ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. నేను మరీ రిగ్రెట్‌లు పెంచుకొని, జరగనిది గురించి ఆలోచించి బాధపడే టైప్ గాదు. అండ్ హానెస్ట్‌లీ చెప్పాలంటే జస్ట్ ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలోనే ఎవరో గుర్తు చేశారు. నాకు 15 ఇయర్స్ అయింది సినిమాలో. ఓకే. కరెక్ట్‌గా ఈ ఇయర్‌తో. అవునా? 15థ్ సో ఇయర్. ఆ! సో నేను బాంబేలో జాబ్ వదిలేసి అసలు సినిమాలో ఒక్క కాంటాక్ట్ లేకుండా ఎలాగైనా ఫిల్మ్ మేకర్ అయిపోవాలని వచ్చిన నాకు ఆ కుర్రోడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాడు 15 ఇయర్స్ సర్వైవ్ అయ్యాడా? పర్లేదే. ఇంకా ఫ్రైడేలు చూస్తున్నాడా లైఫ్‌లో? ఇంకా ఇక్కడే ఉన్నాడా? అని చూసుకుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో, వాడికైతే నేను అప్పుడు చెప్పుంటే 15 ఇయర్స్ ఇంకా ఇక్కడే ఉంటావు. నీ 15థ్ ఇయర్‌లో కూడా నువ్వు ఒక ఫ్రైడే చూస్తావంటే వాడు అప్పుడు అసలు నాకు ఫస్ట్ సినిమా వస్తదని కూడా తెలీదు సార్. ఓకే. సో, దట్ వే ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ సార్. బట్ ఆఫ్‌కోర్స్ ఐ హావ్ యాంబిషన్స్ ఆఫ్ అచీవింగ్ ఎ లాట్ మోర్. ఐ వాంట్ టు డూ ఎ లాట్ మోర్. I hope I have more potential. I want to achieve that potential, especially as a filmmaker. ఓకే. Actor-ga, I want to keep enjoying once in a while, go do roles and enjoy. But as a filmmaker, I have a lot of ambitions. I want to become a good filmmaker. I want to make memorable films. I want to make at least, hopefully, 1 or 2 films that will survive the test of time, that will survive after I am gone. That people, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గాడ్ ఫాదర్' సినిమా ఇప్పటికీ ఎవరెవరో ఏదో ఒక రోజు ఎవరో చూస్తుంటారు, డిస్కస్ చేస్తుంటాం. కరెక్ట్‌గా 50 ఇయర్స్ అవుతుంది ఆ సినిమా వచ్చి. ఇంకా చూస్తున్నాం. సో, అంత టాలెంట్ ఉందా అని తెలీదు గానీ డ్రీమ్స్ అయితే ఉన్నాయి సార్. ఐ వాంట్ టు మేక్ ఎ మూవీ దట్ విల్ సర్వైవ్ అనదర్ 50, 60 ఇయర్స్. దట్ ఎక్కడో ఎవరో అప్పుడు డౌన్‌లోడ్ కాదు గానీ, అప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఎవరో 50 ఇయర్స్ తర్వాత కూడా మనం తీసిన ఒక సినిమా అయినా చూడాలి అని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ మీనింగ్‌ఫుల్ సినిమా. ఐ వాంట్ టు మేక్ సినిమా దట్ ఈస్ రిమెంబర్డ్. సో, హోప్‌ఫుల్లీ ఐ హావ్ ద టాలెంట్ టు అచీవ్ దెమ్. చూద్దాం సార్. ఏంటి సార్ అంటే పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారా సార్ మీరు? అంటే మీ మాటలను బట్టి. ఐ ఐ యూజ్డ్ టు బి ఎ వెరీ, వెరీ వొరేషియస్ రీడర్ అండి. ఈ హ్మ్. మధ్య తగ్గిపోయింది బాగా. ఎస్పెషల్లీ రైటర్, డైరెక్టర్ అయిన తర్వాత బాగానే తగ్గిపోయింది. బికాస్ ఎక్కడో ఉన్న టైంలో మనం స్టోరీలు డెవలప్ చేసుకుంటూ, మనం రాసుకుంటూ అలా అయిపోయింది. ఒక ఏజ్ వరకైతే బాగా అంటే బాగా చదివేవాడిని. ఓకే. అంటే అప్పట్లో నా చైల్డ్‌హుడ్ ఇట్స్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ఈరా సార్. అప్పుడు మాకు అసలు డిస్ట్రాక్షన్స్ అనేదే ఉండేది గాదు. ఇంట్లో నాకు ఆల్‌మోస్ట్
91లోనో 92లోనో ఫస్ట్ 92 అనుకుంటా సార్ ఫస్ట్ కేబుల్ టీవీ ఇండియాకి వచ్చింది. ఓకే. 92లో ఐ వాస్ 10 years old. సో ఫర్ ద ఫస్ట్ 10 years of my life there was no cable TV. Forget smartphone and all this, there was not even cable TV. There used to be only Doordarshan. అవును. అది కూడా డీడీ మెట్రో అనేది సాయంత్రం పొద్దున్న మాత్రం కాంటెంట్ ఉండేది, రోజంతా రాదు. ఫ్రైడే చిత్రలహరి అని, సాటర్డే సినిమా. సో అసలు డిస్ట్రాక్షన్స్ ఉండేవి కావు సార్. సో చిన్నప్పుడు టైం పాస్ చేయాలంటే మనమే ఏదో ఫ్రెండ్స్ తో ఏదైనా క్రికెట్ ఆడుకోవడమో, లేకపోతే అది అది అయిపోయాక కూడా చాలా టైం ఉండేది. సో ఒకటే చీప్ ఆప్షన్ అప్పట్లో ఏంటంటే చదవడం. బుక్స్ ఎక్స్పెన్సివ్ కాదు. మాకు స్కూల్లోనే లైబ్రరీ ఉండేది, మా ఏరియాలో కూడా లైబ్రరీ ఉండేది. అప్పట్లో మీరు నమ్మరు, ఒక బుక్ హైయర్కి తీసుకోవాలంటే 25 NP సార్, 25 పైసే సార్. సో దట్ యూస్ టు బి ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ చిల్డ్రన్. సో ఐ యూస్ టు రీడ్ అ లాట్. అది ఇప్పుడు ఈ మధ్య నా పిల్లలకి ఆ హ్యాబిట్ ఉంటుందా అంటే నాకే తెలియట్లేదు. ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అసలు అప్పుడు టైం పాస్ ఎలా చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడు టైం పాస్ చేయడానికి ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడైతే నాకు కూడా తగ్గిపోయింది సార్. ఐఎమ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ దిస్ డే అండ్ ఏజ్. ఇట్లా స్పిరిచువల్ మీరు చిన్మయ్ గారు అయితే స్పిరిచువల్ గానే కనిపిస్తారు ఎక్కువ. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పిరిచువల్. I am a believer, sir. I'm definitely a believer. It's not something I'm usually comfortable discussing in a public platform. It's a very personal space for me. I have my own personal equation with God. Like నేను దేవుడు ఇక్కడ ఉంటారు. మనం చేయాల్సింది, టు మీ డివోషన్ is to live a good life, have clean thoughts, not think ill of anybody else, not think ill for anybody else, and do the right things, and God will take care of you. నాది ఆ టైప్ ఈక్వేషన్. సో నేను ఎప్పుడు దేవుడా అందరూ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటా తప్ప మాకు ఇది జరగాలి. లైక్ నా వైఫ్ అడుగుతూ ఉంటుంది రోజు పొద్దున్న లేవగానే ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, నువ్వు సినిమా హిట్ కావాలని కోరుకో. నేను కోరుకుంటా కొన్నిసార్లు, తన కోసం కోరుకుంటా, కానీ నాకెక్కడో నువ్వు ఆనెస్ట్గా సినిమా తీయాలి, నీకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, అప్పుడు ఇస్తారు. ఆ టైప్ నేను. సో నాకు ఇది జరగాలి అది జరగాలని నేను ఎప్పుడు కోరుకోను. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, ఇంకా మీ చేతుల్లో. ఆ టైప్ నేను. మీరు ఏది ఇచ్చినా నేను అక్సెప్ట్ చేసుకుంటాను. ఆ టైప్. ఫైనల్గా ఆడియన్స్ ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని ఏ మైండ్ సెట్తో వచ్చి చూడాలంటే, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు సినిమాలో? కామెడీ అనేది మన సినిమాలో ఎంతవరకు స్కోప్ ఉంది? సో ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఆడియన్స్ అనేది ఫైనల్? ఒక వెరీ రియల్, ఆనెస్ట్, ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ సార్. ఎక్కడో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఒక 20 నిమిషాల తర్వాత సినిమాని మర్చిపోయి ఆ క్యారెక్టర్స్ జర్నీని ఒక లైఫ్ లాగా చూసి దానికి మీరు కోప్పడినో, సంతోషపడినో, ఫ్రస్ట్రేట్ అయినో, ఆనందపడినో మీరు చూస్తుంటారు. క్యారెక్టర్కి అలా జరిగిందని మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. కానీ ఈ సినిమా బాగా తీసారా, ఈ సినిమా ఇలా తీసారా, అలా తీసారా అని చూడకుండా ఆ సినిమాలోకి లాగిన్ అయిపోయి దాన్ని ఒక లైఫ్ లాగా చూస్తారని నమ్మకం ఉంది సార్ ఎక్కడో. అది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ బయటికి వెళ్తుంటే ఈ క్యారెక్టర్స్ మీతో పాటు బయటికి వస్తారు. ఈ సినిమా గురించి ఎక్కడో అట్లీస్ట్ ఒక అరగంట అయినా డిస్కషన్ జరుగుద్ది ఇంట్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుకుంటారు, డిబేట్ చేస్తారని నమ్మకం ఉంది సార్. సో ఆ టైప్ సినిమా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ది గర్ల్ ఫ్రెండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.